పాడేరు ఫరెవర్ న్యూస్. నిజం మాత్రమే, ప్రతి క్షణం మీకోసం. అల్లూరి జిల్లాలో మరో విషాద ఘటన. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సీలేరు ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. జీకే వీధి మండలం సీలేరు ప్రాంతంలో 220 kV ఫీడర్ విద్యుత్ వైర్ల మరమ్మతుల పనుల్లో పాల్గొంటున్న కాంట్రాక్ట్ కార్మికుడు గంగిరి గణేష్ తీవ్రంగా గాయపడి అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. సమాచార కార్మికులు వెంటనే సీలేరు జెన్కో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందించి చింతపల్లి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గం మధ్యలోనే గణేష్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? భద్రతా ప్రమాణాలు పాటించబడ్డాయా? కాంట్రాక్ట్ కార్మికుల భద్రత ఎవరి బాధ్యత? కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించనున్నారు? ఈ విషాద ఘటనపై పూర్తి వివరాలు, ప్రత్యేక సాక్షుల వాగ్మూలాలు, అధికారుల స్పందన మరికొద్ది సేపట్లో మీ ముందుకు తీసుకురానుంది పాడేరు ఫరెవర్ న్యూస్. స్టే ట్యూన్డ్. గంగిరి గణేష్ కాంట్రాక్ట్ లేబర్గా ఒక రోజువారీ చేసే డ్యూటీలోనే ల్యాడర్ మీద నుండి పడిపోయాడు. 220 kV స్విచ్ యార్డ్లో. ఎన్నింటికి జరిగిందండి ఇది సుమారు 10:30 సమయం. అక్కడే ప్రాణం అక్కడే విడిచిపెట్టారా? లేదండి, అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకొచ్చాం. అక్కడ నుండి సీనియర్ హాస్పిటల్ నుండి మళ్ళీ విశాఖపట్నం తీసుకెళ్లే దారిలో మధ్యలో చింతపల్లి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా చనిపోయాడు. ఇప్పుడు అతను చాలా వచ్చాడు అనుకోండి, మరి ఏంటి ఇస్తారని ఏంటని అడగాలి కదా. దాని వాయిస్ ఏమైనా మీకు వాళ్ళు పారితోషం ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా మాట్లాడుతున్నారు? ఇంకా అధికారులతో మాట్లాడాలి.